విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలన్న డిమాండ్తో ఈ నెల 5వ తేదీన ఒంగోలులో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ చుండూరు రవిబాబు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరమైనా ఇంతవరకు అమ్మఒడి గాని ఇచ్చిన హామీలు ఏవి అమలు చేయలేదని విమర్శించారు. ఈ నెల 5వ తేదీన ఒంగోలులోని మున్సిపల్ పాఠశాల నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు విద్యార్థులు వారి తల్లిదండ్రులతో భారీ ఎత్తున ప్రదర్శన నిర్వహించి కలెక్టర్కి వినతిపత్రం అందజేస్తామని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాల్లో అమ్మఒడి అందరికి ఇస్తానంటాం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానంటాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికంటే ఇంకొంచెం ఎక్కువగా సంక్షేమానికి పెద్దపీట వేస్తానని చెప్పి ఇవాళ పిల్లలకి చదువుకునే విద్యార్థులకి సంవత్సరం కూడా తిరిగి రేపు పరీక్షలు మార్చిలో ప్రభుత్వం వచ్చినాక ఏడాది గడుస్తుంది. మీరు ఇంతవరకు ఒక క్వార్టర్ ఫీజు కూడా పిల్లలకు చెల్లించలేదు. రేపు ప్రమాదం ఏంటంటే హాల్ టికెట్లు ఇవ్వరు. పరీక్షలు రాయాలంటే ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థులకి, పేద విద్యార్థులకి ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్న ఫీజులు రాకపోతే హాల్ టికెట్లు ఇవ్వని పరిస్థితి. రండన్న, హాల్ టికెట్లు ఇవ్వని పరిస్థితి. మరి విద్యార్థుల్ని ఈ విధంగా హాస్టల్లో వసతి దీవెన హాస్టల్ ఫీజులు ఇవ్వకుండా, ఎడ్యుకేషన్ ఫీజు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టి తల్లిదండ్రులు ఈ రకంగా అయితే పిల్లల్ని స్కూళ్ళకు పంపించలేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకం పెట్టింది ఎందుకంటే పిల్లల్ని పనులు తీసుకెళ్లకుండా ఉండటానికి, పిల్లలతోటి పని చేయించుకొని ఆ కూలి మీద ఆధారపడకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తరఫు నుంచే వాళ్ళకి 15,000 రూపాయలు కడికిచ్చి మీ పిల్లల్ని బడికి పంపించండి, నేను మంచి భోజనం పెట్టించి యూనిఫామ్ కుట్టించి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివిస్తారని స్కూళ్ళ దశను మార్చి మంచి విద్యను అందిస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గాలికి వదిలేసి పిల్లలకు సంవత్సరం తిరుగుతున్నా కూడా ఫీజు కట్టకుండా విద్యా దీవెనకి, వసతి దీవెన ఈ 2 ప్రోగ్రాంలు కూడా చేయకుండా 4,000 కోట్లు ఇవాళ రాష్ట్రంలో విద్యార్థులు బాకీ పడి ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా చేతులెత్తేసినట్టే విద్యార్థుల విషయంలో కూడా చేతులెత్తేయటం ధర్మం కాదని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే డ్రాప్అవుట్స్ పెరుగుతారు. మనం విద్యా ప్రాథమిక హక్కు, వాళ్ళందరినీ చదివించాలి. మీరు ఈ రకంగా కట్టలేకపోతే రేపు పిల్లలు హాల్ టికెట్లు తీసుకొని పరీక్షలకు పోలేక ఒత్తిడికి గురై, ఇప్పుడు మనం నారాయణ చైతన్యాల్లో చూస్తున్నాం, అక్కడక్కడ ఆత్మహత్యలు కూడా చూస్తూ ఉన్నాం. ఈ ఫీజులు కట్టలేక ప్రైవేట్ యాజమాన్యాలు ఒత్తిడికి గురి చేస్తున్నప్పుడు పిల్లల మానసిక వేదంతో ఇంటికాడ తల్లిదండ్రుల పరిస్థితి చూసి, ఇప్పుడు తల్లిదండ్రి ఇద్దరు ఉన్న పిల్లలు కొంతవరకు ఉంటారు, కానీ ప్రభుత్వం ఆలోచించాల్సింది ఏంటంటే తండ్రి లేని పిల్లలు కూడా ఉంటారు, లేదా తండ్రి అనారోగ్యం పాలైన ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబాలు చాలా దీనావస్థలో ఉంటాయి. వాళ్ళు కూడా బడికి చదువుకోవాలంటే ప్రభుత్వం నుంచి కొంత వెసులుబాటు ఇవ్వకుండా ఈ రకంగా సంక్షేమాన్ని మీరు పక్కన పెడితే ఆ కుటుంబాల్లో ఎటువంటి పరిస్థితులు ఉంటాయో ఆ పిల్లల మానసిక స్థితి ఏందో మీరు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా. ఇది మీరు కట్టనందువలన మీ కళ్ళు తెరిపించాలని, ఫీజు పోరని మేము రేపు 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మన ప్రకాశం జిల్లాలో మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ దగ్గర నుండి, మున్సిపల్ హై స్కూల్ దగ్గర నుండి కలెక్టర్ ఆఫీస్ దాకా మన జిల్లా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో యావత్ పార్టీ మరియు విద్యార్థుల తల్లిదండ్రులతోటి మేమందరం ర్యాలీగా వెళ్ళి ప్రభుత్వాన్ని నిద్రలేపే విధంగా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ రేపు కార్యక్రమాన్ని 5వ తేదీ ఉదయం 10:30 గంటలకు మున్సిపల్ ఆఫీస్ కాడి నుంచి మున్సిపల్ హై స్కూల్ దగ్గర నుండి బయలుదేరుతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చడం ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని, వాళ్ళ ముద్దు నిద్రను లేపాలని ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన వెంటనే పేద బడుగు బలహీన వర్గాలు, మైనారిటీస్ వారు కూడా కార్పొరేటర్ వైద్యం, కార్పొరేటర్ విద్య
అవసరం అని చెప్పి ఆ రోజుల్లో ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ అనే మంచి పేదలకి మంచి సంక్షేమ పథకాలు 2 తేవడం జరిగింది. ఆయన టైంలో మరి ఎవరైనా కూడా ఆరోగ్యం బాగాలేకపోయినా ఎంతైనా కూడా హార్ట్ సంబంధించి ఏదైనా ఆపరేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి వారు ఎంత ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ, ఎంబీబీఎస్, మిగతా అన్ని ఎంబీఏలు అన్ని కోర్సులకు కూడా ఎంత వాళ్ళకి అవసరమో అంత ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ అందరూ కలిపి నెక్స్ట్ వస్తే ఇంకా మేము ఎక్కువగా ఇస్తామని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్, అదేవిధంగా ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో సూపర్ 6లని రకరకాలు చెప్పి వచ్చిన తర్వాత ఇప్పటికీ ఒక్క హామీ, వారు చెప్పిన హామీలు నెరవేర్చకపోగా ఇటువంటి విద్యార్థులకు సంబంధించి, అదేవిధంగా స్కూల్లో చదివే పిల్లలకు సంబంధించిన వసతి దీవెనలు, అదేవిధంగా తల్లికి వందనం ఇటువంటివి కూడా నెరవేర్చకుండా విద్యార్థుల్ని, పిల్లల్ని పూర్తిగా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ ఎన్డీఏ కూటమి మీద ఆ సూపర్ 6 రాకపోవటం, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే ఆ విద్యార్థులు ఈ మధ్య రీసెంట్గా కూడా చూసాం. ఒక ప్రైవేటు కళాశాలలో ఒక విద్యార్థి సీసీ కెమెరాలు చూసాం. ఎవరైతే ఆ యాజమాన్యం వాళ్ళ ఫీజులు అడిగితే అవమానం భరించలేక అతను పైనుంచి దూకి చనిపోవడం కూడా జరిగింది. ఇటువంటి ఈ గవర్నమెంట్లోనే చూస్తున్నాం. గత ప్రభుత్వంలో విద్యార్థులకి, పిల్లలకి ఏ రకంగా వాళ్ళ విద్య కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పూర్తిగా వారి మీద కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళ భవిష్యత్తు కోసం చూశాడో, ఈ ప్రభుత్వం మాటలు చెప్పడం తప్ప విద్యార్థులను కానీ, అదేవిధంగా స్కూళ్ళను కానీ పట్టించుకునే పొజిషన్లు లేదు. దీన్ని మేము తీవ్రంగా వైఎస్ఆర్సీపీ ఖండిస్తూ, ఏదైతే మా రాష్ట్ర నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రేపు 5వ తేదీ దీని మీద ధర్నా చేయడం జరుగుతుంది. దానికి ఇప్పుడు మన ఇన్ఛార్జి గారు కూడా దాని విషయంలో పోస్టులు కూడా విడుదల చేయడం జరిగిందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకుండా ప్రభుత్వం, ఇప్పుడున్న చంద్రబాబు ప్రభుత్వం, లోకేష్లు ట్విట్టులతోనే కాలం గడుపుతున్నారు. గత 2014 నుంచి 19 సంవత్సరాలు, గత 5 సంవత్సరాలు అటకెక్కించారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో స్టార్ట్ అయిన కాడి నుంచి 2014 నుంచి 19 వరకు బకాయి 29,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. బకాయిలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత దాన్ని పూర్తిగా పూర్తిగా కట్టారు. ఇప్పుడు 4,000 కోట్లు ఉన్నాయి. ఒక సంవత్సరం ఫీజు వచ్చేసి 12,800 కోట్ల రూపాయలు ఫీజు ఉంది డిసెంబర్ నాటికి. ప్రతి సంవత్సరం డిసెంబర్ నాటికి చెల్లించాలి. ఇట్లాంటిది 29,000 కోట్ల రూపాయలు ఉంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆ సీఎం అయిన తర్వాత 2019లో ఏ రోజైతే సీఎం అయ్యారో ఆ రోజు నాటికి పూర్తిగా అమౌంట్ అయితే స్టూడెంట్స్కి కాలేజీల అకౌంట్లో వేశారు 2019 నాటికి. ఇప్పుడు 2014 నుంచి 19 వరకు మధ్యలో ఏ పథకాన్ని ఆపేసి 3,000 కోట్లు ఆపారు, గవర్నమెంట్ ఆపింది. ఇప్పుడు జరుగుతున్న ఫీజు పోరు, ఇది కానీ ఇంకా ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఇంకా ఫీజు చెల్లించలేకపోతే ఈ కార్యక్రమాన్ని 5వ తారీఖు కార్యక్రమం లోపు మేము కానీ చెల్లించలేకపోతే ఈ ఉధృతాన్ని ఇంకా భయంకరంగా చేస్తామని, ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళి దీన్ని చూపించకపోతే ఇంకా తీవ్రంగా పరిణామాలు ఉంటాయని తెలియజేస్తున్నాను.